योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन पतञ्जलि प्राञ्जलि राणतोऽस्मि। మ్యాగ్నెటిజం పుస్తకంలో మ్యాగ్నెటిజం ఉండదు, మ్యాగ్నెటిజం గురించి ఉంటుంది. కనుక వేదం పుస్తకంలో వేదం ఉండదు. వేదం పుస్తకం ద్వారా వేదాన్ని మనం అర్థం చేసుకుంటాం. వేదం ఎవరు రాసే పుస్తకం కాదు. కనుక ఈ ప్రమాణాలన్నీ కూడా వేదము అనేటువంటి వృక్షం యొక్క ఆకులుగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఈ ఆకుల్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడికి వేదం తెలిసింది అని అర్థం అన్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో.